రాష్ట్రంపై భానుడి ప్రతాపం కొనసాగుతుంది. ఎండల తీవ్రతకు వాతావరణం నిప్పులు కొలిమిలా మారింది. చాలా ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో 4-5 రోజులు ఇదే పరిస్థితి ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మధ్యాహ్నం ప్రయాణాలు తగ్గించుకోవాలని సూచించారు. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ కూడా ఉందని చెప్పారు. రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇవాళ సమ్మర్ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీలు రికార్డైంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్, పెద్దపల్లి జిల్లా ఓదెల, జగిత్యాల జిల్లా రాయికల్లులో 46.4 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జనగామ, వడ్లకొండ, పెనుబలి, ఆసిఫాబాద్, కోటపల్లి, బాల్కొండలో 46.3 డిగ్రీలు, జైనత్, పినుపాక, తొర్రూరు, కోహెడ, మేలచెరువులో 46.2 డిగ్రీల టెంపరేచర్లుగా రికార్డయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలో భానుడు భగభగమంటున్నాడు. కరీంనగర్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాలో హై టెంపరేచర్లు రికార్డవుతున్నాయి. ఖమ్మంలో 45, రామగుండంలో 44.6, నిజామాబాద్లో 44.4, ఆదిలాబాద్లో 44.3, భద్రాచలంలో 43.8, హనుమకొండలో 43.5, మెదక్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 4-5 రోజులు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. మధ్యాహ్నం బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. గురువారం 15 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు. ఇప్పటికే హీట్ వేవ్స్ అనేవి నమోదు అనేది చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా కూడా వడగాల్పుల తీవ్రత అనేది కూడా అధికంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా కొనసాగుతుంది. ఈ రోజు కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎల్లో కలర్ హెచ్చరికలతో పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉన్న చోట మాత్రం హెచ్చరికలు కూడా జారీ చేయడం అనేది జరిగింది. సో ఒక విధంగా మొదటి రోజు 5 జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉన్నటువంటి 5 జిల్లాలకు ఈ యొక్క హెచ్చరికలు జారీ చేయగా లోకల్ కండిషన్స్ బంగాళాఖాతంలో కొనసాగుతున్న సినాప్టిక్ కండిషన్స్ తో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వర్ష సూచన చేసింది.